నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కుప్పం మండలం ఓరినాయనపల్లి గ్రామానికి చెందిన గోవిందరాజులు సంక్రాంతి పండుగ సందర్భంగా పక్క ఊళ్ళో ఉంటున్న తన బంధువుల ఇంటికి తన కుమారుడితో పెళ్లి వస్తుండగా దారి మధ్యలో రెండు పక్కనున్న రెండు గ్రామాలకు చెందిన సుమారు 50 మంది గొడవలు గారికి అడ్డంగా నేర్చుకొని గొడవ పడుతుంటే అడ్డుగా నిల్చున్న వ్యక్తిని పక్కకు జరగమని చెప్పినందుకు రైతు గోవిందరాజులపై కొందరు దాడి చేయడంతో తీవ్ర గాయాలు కావడంతో ప్రాణభయంతో అక్కడి నుండి పిల్లవాడిని తీసుకొని తప్పించుకుని ఇంటికి చేరుకోవడం జరిగిందన్నారు. కుటుంబ సభ్యులు గోవిందరాజులు తీవ్రంగా గాయాలు కావడంతో కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. నమస్కారం సార్. మేము ఊరినాయనపల్లి గోవిందరాజుల్లో నాకు 3 బిడ్డలు. నేను కొత్తూరులో పండుగ జరిగింది. సంక్రాంతి పండుగ జరిగితే పండుగకి వెళ్ళాను. పండుగకి వెళ్ళి వచ్చి 5 గంటలకు వెళ్ళి వచ్చేటప్పుడు నేను నా కొడుకు వస్తూ ఉండగా సలార్లపల్లికి చెందిన గ్రామస్తులు 5 మంది నన్ను కొట్టినారు సార్. 50 మంది దాకా అక్కడ పెద్ద గలాట అవుతూ ఉండే. ఆ గలాట అవుతూ ఉంటే ఏం సమస్య అని అడిగేకి నేను వాళ్ళని పోతున్నాయి. వదలండా దావిడండా నా బోర్ దగ్గరికి నేను పోవాలా అని చెప్పి నేను దారి వదలండి అని చెప్తే, నీకు ఆడ దావైతావా, నువ్వు ఊరిన పిల్లోడే కదా అనిందా, వీడిని చంపేయాలా అని చెప్పి నన్ను ఈడ్చి కొట్టారు సార్. లక్ష్మీపతి, జయచంద్ర, చిన్న, కళ్యాణ్, యమునాహింతలకు చెందిన వ్యక్తి కళ్యాణ్, బాలు, వీళ్ళు 5 మంది వేసుకొని నన్ను కొట్టారు సార్. నేను కొడతా ఉంటే కూడా ప్రాణమే తీసేస్తాము, వీడు ఉండేది ఒకటే కదా అని చెప్పి నన్ను కొట్టారు సార్. అథవా దావలేదు, ఏం లేదు, నీకు బోర్కు దాగాడరా నా కొడుక అని చెప్పి నన్ను కొట్టారు సార్. అథవా దిక్కుతోంచలేదు. దిక్కుతో వాళ్ళు కాలువ గడ్డలు వేసుకొని ఆ నీళ్ళు కాలువ పొంది అందరిని కాలువ సార్. అందరిని కాలువ నుంచి కిందకు మీదకు సెట్లు వేసి నన్ను జిల్లెడ్రప్పల్లో వేసుకొని దొక్కకు, భుజానికి, మూతికి, ఆ ముక్కలకి, నోటికి అంతా చేతుల్లోనే గుద్దుతారు సార్. 4 మంది పట్టుకొని రొమ్మిసరిని గుద్ది నన్ను కిందికి దెబ్బేసిరి. అదే ఊరికి చెందిన మూర్తి అనే వ్యక్తి నన్ను రక్షించినాడు, నాకు ప్రాణాలు ఇచ్చి పెట్టినాడు సార్, నన్ను కాపాడినాడు. నేను అదే భయానికి వెంటనే పరారీలో నేను వెళ్ళిపోతుంది ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాతనే ఇంటికి పోతే ముక్కుల్లో నోట్ల రక్తం వచ్చి కిందికి పడిన తర్వాత మా నాయన, మా అమ్మ, మా భార్య సార్ తోడుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. నన్ను 2 అవర్స్ అయింది. నైట్ 11 గంటలకు వచ్చినాను. ఎవరు కానీ నాకు రెస్పాన్స్ చేయలేదు సార్. నాకు న్యాయం జరగాలని కంచార్ల శ్రీకాంత్ సార్ గారిని, చంద్రబాబు నాయుడు సార్ గారిని, అట్లే వెంటనే ఉండే లోకల్ నాయకులకి అందరికీ నమస్కరించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాను సార్. మాకు 3 పిల్లలు, న్యాయం చేయండి. నేను ఇక్కడ స్కానింగ్ చేయించాను. ఇక్కడైతే ఈ భుజము, మళ్ళీ ఇక్కడ దొక్కని ఎగిరేగుతున్నాడు. ఈ దొక్కని కొన్ని చంపేయాలని నన్ను టార్గెట్ చేయాలి. ఇక్కడ తున్నారు, ఇక్కడ తున్నారు. రొమ్మని బలమైన ఇక్కడ వేస్తే ఏటో నోట్ నింపా రక్తం వచ్చింది. నాకు ఇక్కడ వేసే నోట్లో, ముక్కులో రక్తం వచ్చేసి 3 ఏట్లే అన్నారు. నేను 3 మంది 3 ఏట్లు వేస్తే నేను చంపేస్తాను. అయిపోతుంది, నువ్వు ఎట్లు తెప్పించుకోకపోతే కూడా నేను తెప్పిస్తాను చెప్పి నేను కొట్టాను. మా బోర్ అదే ప్లేస్లో ఉండేది. మా బోర్కి నేను నీళ్ళు ఎత్తాలని వెళ్తే అని చెప్పి నన్ను ఆడే కొట్టిన. అథవా మూడు దెబ్బలు 4-5 చోట్ల పడింది. ఒక 5 చోట్ల పడింది. తీసుకొని 1 అవర్ పోయినది. కంప్లీట్ ఇచ్చి మనము 3 అవర్స్ అయింది.